హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వైషు ఉదయ్ 1325. నేనైతే ఈ వీడియోలో మీకు మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలాగని మజ్జిగ పులుసుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అల్లం అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. దాన్ని పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా మనం పచ్చిమిర్చి అల్లం అయితే పేస్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే మనము ఒక సైడ్కి అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ శనగపిండిని మనం ఒక గ్లాస్లో నీళ్ళలో కలిపి పెట్టుకోవాలండి. ఇలా శనగపిండిని అయితే మనం ఒక గ్లాస్లో తీసుకుంటున్నాము. దీన్ని మనం నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకోవాలి, ఉంటలు లేకుండా. ఇది చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మజ్జిగను కూడా చిలికి పెట్టుకోవాలి. అంటే మీకు తగినంత, మీకు ఎంత మజ్జిగ పులుసు కావాలనుకుంటారో అంతమైన మజ్జిగనైతే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ మనమైతే బాణలి పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి ఈ టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా ఇవైతే బాగా వేగాలండి. దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా అడుగంటకూడదు, అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మజ్జిగనైతే వేసేయాలి. మజ్జిగ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా దీంట్లోకి వేసేసేయాలి. దీంట్లోకి వేసేసిన తర్వాత మనం సాల్ట్ అయితే చూసుకోవాలండి, మనకు టేస్ట్కి తగినంతలో. ఫైనల్లీ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది బాగా ఉడికిందనమాట. ఇలా పొంగొచ్చిన వెంటనే మనం ఆఫ్ చేసుకోవాలి.